ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పటాన్చెరు పోలీసులు. ఓఆర్ఆర్పై ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొన్న లాస్య నందిత కారు ఆ తర్వాత 100 మీటర్ల దూరం వెళ్లి రైలింగ్ను తాకి ఆగిపోయింది. అయితే ప్రమాదం తర్వాత టిప్పర్ను ఆపకుండా డ్రైవర్ వెళ్లిపోయాడు. లాస్య నందిత కారు ఓఆర్ఆర్ పైకి ఎక్కిన తర్వాత ముందు వెళ్తున్న లారీలను సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు వాటిలో నందిత కారు ఢీకొన్న టిప్పర్ను ట్రేస్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన వద్ద నుంచి ఏదైనా సమాచారం అందిందా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? కారు ప్రమాదం ముందు రైలింగ్ కి ఢీకొట్టి జరిగిందని చెప్పేసి కూడా అనుమానించిన పోలీసులు ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ లో ముందు వెళ్తున్న ఒక లారీని ఢీకొట్టి ప్రమాదం జరిగినట్టు అనుమానించారు. అందులో సీసీ ఫుటేజ్ ని ఓఆర్ఆర్ నుంచి ఆ సమయంలో వెళ్లిన లారీల ఫుటేజ్ అంతా కూడా పరిశీలించిన తర్వాత ఓ టిప్పర్ లారీని ఎమ్మెల్యే కారు వెనుక నుంచి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ టిప్పర్ ను కూడా ఐడెంటిఫై చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఇక టిప్పర్ నడిపిన డ్రైవర్ ను కూడా అదుపులో తీసుకున్నారు. ఎమ్మెల్యే కారు ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఎమ్మెల్యే కారే వెనకాల నుంచి లారీని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి పటాన్చెరు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో లారీ ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఎమ్మెల్యే కార్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత 100 మీటర్ల దూరం వరకు వెళ్లి ఒక రైలింగ్ కి ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్న ఏదైతే ఎగ్జిట్ దగ్గర ఉండే రైలింగ్ కి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం తీవ్రత పెరిగి ఎమ్మెల్యే అక్కడే స్పాట్ లో చనిపోయినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.